అన్న మీ యాక్టింగ్ సూపర్ ఉంటుంది అన్న. అన్నా మీ యాక్టింగ్ బాగుంటుంది అన్న. చాప్లిన్ అన్న మీ కామెడీ కూడా చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ. అన్న కార్తీక్ అన్న మ్యానీ అన్న రాలేదా? ఎక్కడున్నారన్న వాళ్ళు? అన్న ఒక సెల్ఫీ ఇవ్వవా ప్లీజ్? అన్న ఏందన్నా సెల్ఫీ అడిగితే సారీ బ్రో, వెళ్ళిపోతుంది. ఏమనుకోకండి. అరే ఏందిరా ఇది? చల్ రే బై. హలో ఆదిత్య, ఎక్కడున్నావు? కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేరా? డైరెక్టర్ గారికి నిన్నే చెప్పాను రా, ఆ రోల్కి సూట్ అయ్యే క్యారెక్టర్ నువ్వే అని. నీ షార్ట్ ఫిల్మ్ కూడా ఆల్రెడీ చూసారంట. నీ యాక్టింగ్ నచ్చిందంటరా. ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమన్నారు. రేపే వచ్చే ఆఫీస్కి, ఓకేనా? అరే ఆదిత్య, ఉన్నావా కాల్లో? హలో హలో. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లే అంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు ఏ మూడ్లో ఉన్నావో తెలియదు. కానీ నేను చెప్పాల్సింది చెప్తున్నా. అప్పుడంటే ఇద్దరు ఉన్నారని 2 BHK తీసుకున్నారు. ఒక్కడివే మెయింటెనెన్స్ కష్టం అయిపోతుందేమో అని వెకేట్ చేసే ఆలోచనలో ఉన్నామేమో. 5 years అగ్రిమెంట్ తీసుకున్నావు తెలుసు కదా. 1 yearకే వెకేట్ చేస్తే టోటల్ అడ్వాన్స్ ఇప్పుడే కట్టేయాలి. నా దగ్గర ఓ సలహా ఉంది. నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడు ఉంటాడు నీతో. ఏమంటావు? మంచి అబ్బాయి, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆలోచించి మెసేజ్ పెట్టు. రోజు రోజుకి సైకో కనుక తయారవుతుండు. చి అదితి, అదితి, ఏమైందండి? ఏమైందా? నీ కూతురు చేసిన ఘనకార్యం. ఏం చేసింది? నీ కోడలికి ఏం చెప్పిందో ఏమో గాని ఇదిగో డివోర్స్ లెటర్ పంపింది. విడాకులా? లా చదువుతానంటే వద్దు వద్దు అని తలకేసి మొత్తుకున్నాను. ఇప్పుడు చూడు, ఇంట్లో వాళ్ళ కాపురాలే కూల్చేస్తుంది. నాన్న, నేనేం కొంపలేం కూల్చట్లేదు. వదిన జీవితాన్ని కాపాడు ఆ సైకోగాడ్ నుంచి. ఏంటి అది? వదిలేలా చేస్తే నువ్వు నచ్చ చెప్పాలి గానీ పాడు చేస్తావా? నేను పాడవకుండా చేసా వదిన జీవితాన్ని. మీరు పేరుకే ఫ్యామిలీగా నా సైకోగాడు ఎంత టార్చర్ చేసినా చూస్తూ కూర్చున్నారు. పైగా మొగుడేం చేసినా సర్దుకు పోవాలని నచ్చ చెప్పారు. ఛీ! ఇదంతా నువ్వు చేసిందే. నాన్న, అది ఇంకా లానే చదువుదాం అనుకుంటే ఇంకొక క్షణం అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పంపించేదాన్ని. అదితి, అదితి, ఇదంతా నా కర్మ. ఎవరు నా మాట వినరు. అతిథి ఆగవే. మీ నానేదో కోపంలో అంటే నిజంగానే వెళ్ళిపోతావా? చూపించు మీ ఆయనకి. వదిన మెసేజ్ చేసింది. థ్యాంక్ యూ ఆది ఫర్ సేవింగ్ మీ. వెళ్తున్నావా? వెళ్ళు. మా మీద ఆధారపడకుండా ఎన్ని రోజులు ఉంటావో మేము చూస్తాం. వెళ్ళు. మీ మీద ఆధారపడకుండా నేను అలా మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను. చూద్దాం. అతిథి వెళ్ళకే. నా మాట వినువే. వెళ్ళకే. అతిథి, అతిథి. అబ్బా, సంజన కాల్ చేసి అడుగుతా. హాయ్ సంజన. హే ఆది, ఎలా ఉన్నావే? యా, నేను బాగున్నా. ఇంకా ఏంటి సంగతులు? ఏం లేదు, ఒక చిన్న హెల్ప్ చెప్పే. నేను హైదరాబాద్ వచ్చాను. నీతో కొన్ని రోజులు ఉండొచ్చా? అంటే నేను నా బాయ్ ఫ్రెండ్ ఉంటున్నామే. ఓ అవునా? ఇట్స్ ఓకే, బాయ్.
రే ఆదిత్య ఆగు. అసలు ఏంట్రా నువ్వు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ పేపర్ ఏంది? ఏం రాసావు అందులో? అబ్బా రే ఆగరా రేయ్. రే ఆది ఆగరా.